మొట్టమొదటిగా టీశాట్ సిబ్బందికి అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, ఐటీఐ అడిషనల్ సెక్రటరీ కిరణ్ కుమార్ గారు, నా తోటి జర్నలిస్టులు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీశాట్ సీఈఓగా ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ నియమించినందుకు, సీఈఓగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీఈఓగా నియామకానికి సహకరించిన ఐటీ అండ్ ఇండస్ట్రియల్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఈరోజు నా ఆత్మీయులు కావచ్చు, ఆ మిత్రులు కావచ్చు, అనేక అంశాలు అంటే స్నేహంతో ఉన్న అంశాలు అన్నీ పంచుకున్నారు. నేను ఎలా ఉంటాను, ఏం చేశాను, నా వ్యక్తిత్వం ఏంటి, ఇవన్నీ కూడా టీశాట్ సిబ్బందికి తెలియజేశారు. కాబట్టి నేను మీలో ఒక్కడిగా మీతో కలిసి పనిచేస్తా. ఇది ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వం కోసం పనిచేయాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయే ప్రయత్నం టీశాట్ చేయాలి. అదే ప్రధాన లక్ష్యం. గతంలో ఉన్న సీఈఓ శైలేష్ రెడ్డి గారు కూడా వారికి నా యొక్క అభినందనలు. ఎందుకంటే వారిని కూడా నేను ఇన్వైట్ చేశాను, రండి అని ఇన్వైట్ చేశాను. టీశాట్ని ఈ స్థాయికి వాళ్ళు కూడా తీసుకొచ్చేందుకు. ఎందుకంటే అది గతంలో జర్నలిస్ట్ చేశారు, మళ్ళీ ఈ జర్నలిస్టులే నియామకం జరగడం సంతోషకరం. టీశాట్లో ఇప్పుడు 2 ఛానల్స్ మనకు ఉన్నాయి. ఈ 2 ఛానల్స్, ఒకటి నిపుణ, ఒకటి విద్య. విద్య అంటే క్లాసెస్ మొత్తము 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు క్లాసెస్ జరుగుతున్నాయి. నిపుణకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రధానంగా ఉపయోగిస్తున్నట్టుగా ఈ ఛానల్ మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో టీశాట్ను దేశంలో ఇది 2వ స్థానంలో ఉంది ర్యాంకులో అని తెలియజేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మొదటి ర్యాంక్ తీసుకుపోయే ప్రయత్నం మనం చేద్దాం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి మరింత టీశాట్ పైన ఇంట్రెస్ట్ ఉంది. మన అదృష్టం కావచ్చు, నిన్ననే ముఖ్యమంత్రి గారు విద్యకు సంబంధించిన, స్కూల్కి సంబంధించి వసతులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనే దాని మీద సమీక్ష చేసినప్పుడు టీశాట్ పైనే 10 నిమిషాల సేపు ఆ సమీక్షలో చర్చ చేశారు నిన్న. కాబట్టి టీశాట్ను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనమందరం కూడా కలిసి పనిచేసి టీశాట్ను మరింత బలోపేతం చేద్దాం. ఇప్పటివరకు విద్యకు సంబంధించి ప్రధానంగా ఉన్నది. భవిష్యత్తులో తెలంగాణ కల్చర్కు సంబంధించి కానీ, నూతన వ్యవసాయ విధానాలకు సంబంధించి కానీ, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డైలీ యాక్టివిటీకి సంబంధించి కూడా మనం ఒక బులెటిన్ తీసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను కూడా ప్రజలకు తెలియజేయాలి. టీశాట్కి సంబంధించి అంటే నాకు తెలిసినంతవరకు ప్రభుత్వ ఛానల్స్ ఎట్లా నడుపుతాయి, దేశంలో ఎట్లా నడుపుతున్నారు, విదేశాల్లో ఎట్లా నడుపుతున్నారు, కొంత స్టడీ చేశాము దీని మీద. పబ్లిక్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ అమెరికాలో ఒక ఛానల్ నడుపుతున్నారు. అది మీకు తెలిసే ఉంటుంది, టీశాట్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని ఎట్లా నడుపుతున్నారో దాన్ని అదేవిధంగా టీశాట్ తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికిప్పుడు జరగబోతుంది, కానీ స్లోగా ఆ సిస్టంలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి పనిచేద్దాం. పని చేయని వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము. పని చేసేవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పదవి బాధ్యత తీసుకున్న సందర్భంగా మిత్రులందరూ కూడా అనేక విషయాలు తెలియజేశారు, నాకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఎస్పెషలీ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సార్ నాకు చాలా సూచనలు చేశారు. తప్పకుండా ఆ సూచనలు పాటిస్తాం. ప్రెస్ అకాడమీకి సంబంధించి, ఎందుకంటే ప్రెస్ అకాడమీ చేసే బాధ్యత కూడా చాలా పెద్దదే. జర్నలిస్టులకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తుంటారు. అటువంటి ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా టీశాట్ డెఫినెట్గా ప్రసారం చేస్తుంది. ఎందుకంటే జర్నలిజంలో విలువలు పెంచాల్సిన అవసరం ఉన్నది. సో ఆ విలువలను పెంపొందించిన బాధ్యత సార్ పైన ఉన్నది. సో కాబట్టి అవి ఏవైనా ఉంటే టీశాట్లో ఖచ్చితంగా కూడా ప్రసారాలు చేయడానికి టీశాట్
సిద్ధంగా ఉందని చెప్పి సార్కి తెలియజేస్తున్నాను. సో భవిష్యత్తులో అనేక అంశాలు టీశాట్ ద్వారా ప్రసారాలు కాబోతున్నాయి. మినిస్ట్రీకి సంబంధించి ఇప్పుడైతే 2 ఛానల్స్ ఉన్నాయి. దాన్ని మరి మరో 2 ఛానల్స్ పెంచుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఆ 2 ఛానల్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము, ఒక్కొక్క ఛానల్ దేనికోసం పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, భవిష్యత్తులో సిబ్బంది కూడా అవసరమే ఉంటుంది. అటువంటి ఏమి ఇబ్బందులు పెట్టుకోకండి, ఏమి ఆలోచన చేయకండి. టీశాట్ని ఈ రోజు నుంచి మరింత మొదటి ర్యాంక్ వచ్చే విధంగా ముందుకు వెళ్దామని చెప్పి టీశాట్ సిబ్బందికి తెలియజేస్తున్నాను. సో ఈ సమావేశానికి, ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టు మిత్రులు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఐటీ అదనపు కార్యదర్శి కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకుంటాను. అందరూ నాకు సహకరించగలరని కోరుతున్నాను.